హాయ్ ఫ్రెండ్స్ అని మా ఫ్రెండ్స్ అంటున్నారు. మీరు గిట్ట హాయ్ చెప్పుర్రి. ఇగో ఇంకొక కోతి, ఇగో ఇంకొక షేర్, అందరం కలిసి జైలుకి పోతున్నాం. మీరు విన్నది కరెక్టే, ఈరోజు జైలుకే పోతున్నాం. వీళ్ళని తట్టుకోలేక పోతున్నా. ఈరోజు జైలు వేసే ఊకుటా నేను. అమ్మా నొల్లి నొల్లి వచ్చేసినాం బాయ్ జిస్మత్ జైలుకి. జిస్మత్లకు ఎంటర్ కాగానే పోలీస్ ఆఫీసర్ ముంగటికి వచ్చేసి మా షేర్ భయపడ్డాడు. ఏం కాదు భయపడకు అని అన్న. లోపల ఎంటర్ కాగానే మనం ఏమేం పాపాలు చేసినాం కరెక్ట్ నిజం నిజం చెప్పేసి అదే చెప్పినాక మనకి ఏ జైలు ఏ సెక్షన్ సూటబుల్ అవుతుందో ఆ జైలు ఇస్తారు. నాకైతే జగపతి బాబు జైలు వచ్చింది. మీకే జైలు వచ్చింది కామెంట్ చేయండి. ఇక కూర్చున్నాం అందరం సెట్ అయిపోయినాం. మా కిస్మత్ ఎట్లుంది అని అంటే జైల్లో గిట కరెంటు పోయింది. అన్ని పాపాలు చేసినాం మేము. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇక ఇక్కడ బెల్ కొడితే వెయిటర్ వచ్చి మన ఆర్డర్ తీసుకుంటాడు. ఆ బెల్ కొట్టినాక రెడ్ లైట్ వచ్చింది. మేడం ఏమో మంది మెన్యూ చూసుకుంటా చికెన్ బిర్యానీ అడుగుతుంది. మళ్ళీ సారీ అంట. ఓ సెల్ఫ్ డబ్బా బాటిల్ల మీద ఉంటారు కదా అందరు ఇట్లా ఒకరు ఇట్లా వెజ్ పన్నీర్ మండి మేడం కోసం ఆర్డర్ పెట్టినాం. కాదు మేము జైలు బట్టలు వేసుకోవాలి కదా, వెయిటర్ ఎందుకు వేసుకుని జైల్లో బట్టలు? అంటే ఇద్దరం పాపాలు చేసినామా? ఏమో ఇక సర్లే ఆర్డర్ అయితే వచ్చేసింది. జిఎఫ్సి మండి అంట, రెండేమో ఈ కేఎఫ్సి అదే మన ఫ్రైడ్ మంది ఆర్డర్ పెట్టినాము. ఇలా ఏంటంటే స్పెషల్ మనకి స్టార్టర్స్ ఇలా యాడ్ చేసేస్తారు. ఇట్లా కాంబో లెక్క వస్తుంది. జిఎఫ్సి మంది అంటే ఏం లేదు, స్టార్టర్స్లలో ఇట్లా కేఎఫ్సి వస్తుంది. నార్మల్ ఫ్రైస్లోనేమో ఇక నేను తింటున్నా చూడు, ఇది ఇట్లా మన చికెన్ 65 దీనికి పెడతాడు. నిజం చెప్తున్నా చికెన్ 65 టేస్ట్ చాలా బాగుంది. సూపి చెప్పు నిజం బాగుందా నిజంగా బాగుంది. అనుషా? పెప్సీ ఏమో ఇట్లా గ్లాసులలో పోషిస్తారు. బయటకంటే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. దీని పేరు ఏమో ఉండే కానీ మర్చిపోయినా నేను. కానీ మస్తు అంటే మస్తు టేస్ట్. ఏ గారుకున్న బిల్ కట్టినా పోయినా